హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, వాళ్ళు మీ వెనకాల ఏం చేస్తున్నారు? సో, మీ పర్సన్ అవ్వనియండి, మీ లవ్ ఇంట్రెస్ట్ కానియండి, మీ హస్బెండ్ అవ్వనియండి, మీ వైఫ్ అవ్వనియండి, సో, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వనియండి, ఎవరినైనా మీరిక్కడ ఊహించుకోవచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ మీ వెనకాల ఏం చేస్తున్నారు? మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారా? గుడ్‌గా మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే, మీ సిచ్యువేషన్‌కి మ్యాచ్ అవ్వకపోతే, ఇది మీ రీడింగ్ కాదు అనుకొని తప్పకుండా మీరు స్కిప్ చేసేయొచ్చు. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ మీరు చూసే టైంకి ఇది మీకు కనెక్ట్ అవుతుంది. సో, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ పర్సన్ మీ వెనకాల ఏం చేస్తున్నారు? సో, ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎప్పుడైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ లోపు ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. రీయూనియన్ కోసం కానీ, ఫ్యూచర్ ఏం జరుగుతుంది అని కానీ, సో మాకు మ్యారేజ్ అవుతుందా లేదా, మేము మళ్ళీ కలిసి ఉంటామా లేదా, ఈ పర్సన్ మళ్ళీ నాతో మాట్లాడతారా లేదా, సో ఇట్లా మీకు స్పెషల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అయితే చేయండి. సో చూద్దాము. టెంపరెన్స్. సో మీ పర్సన్ మీకు మీ వెనకాల ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళ కోపాన్ని కానీ, వాళ్ళ ఎమోషన్స్ని కానీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టే మేబీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవచ్చు, మీతో ఎక్కువగా మాట్లాడకపోతూ కూడా ఉండొచ్చు. బికాస్ ఎక్కడ తను పొరపాటున ఏదైనా మాట్లాడితే ఉన్నది కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అన్న భయం ఉంది. చాలా పేషెన్సీగా ఉంటున్నారు మీ పర్సన్. చాలా తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు, తన ఎమోషన్స్ కానీ, తన ఫీలింగ్స్ కానీ. సో ప్రెజెంట్ మేబీ తన లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏదో నడుస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ కానీ ఏవి కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, వాళ్ళేంటి బయటికి బాగానే ఉన్నారు, బాగానే కనిపిస్తున్నారు, బయటికి బాగానే చూపిస్తున్నారు, సో మీరేంటి ఇట్లా చెప్తున్నారు అని అడగొచ్చు. కానీ బయటికి కనిపించేది, వాళ్ళు చూపించేది అంతా జస్ట్ సొసైటీ కోసమే. కానీ ఇక్కడ వీళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, వీళ్ళని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ వెనకాల ఏం నడుస్తుంది అంటే, వాళ్ళు ఎందుకో వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ, ఎమోషన్స్ ఉన్నాయి కానీ, మేబీ కొన్ని సిచ్యువేషన్స్ ఏదో వీళ్ళని ఆపేస్తుంది. కొన్ని రీజన్స్ ఏదో ఈ పర్సన్
మీ ముందు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. మీ ముందు వాళ్ళ ఎమోషన్స్ చూపించలేకపోతున్నారు. మీ ముందు వాళ్ళ ప్రేమ చూపించలేకపోతున్నారు. బికాస్ కొంచెం అటు ఇటు అయినా స్కిడ్ అయిపోతాము. చేజారిపోతారు అని కావచ్చు. కంప్లీట్‌గా స్పాయిల్ అవుతుందేమో అన్న భయం కూడా ఉండొచ్చు. సో, ఈ భయం వల్ల ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ హ్యాపీగా అయితే లేరు. హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ రియాలిటీ మాత్రం దే ఆర్ బ్యాలెన్సింగ్ దేర్ లైఫ్. సో, కింగ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! టెంపరెన్స్ ఇక్కడ వచ్చింది అంటే వీళ్ళేదో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా మొండివాళ్ళు, మీరు చాలా స్టబ్బర్న్, మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నారు, మొండిగా ఉంటున్నారు. మీరు తీసుకున్న డెసిషన్‌కి చాలా స్టిక్ ఆన్ అవుతున్నారు. చాలా కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఇదివరకులాగా మీరు వాళ్ళు చెప్పిన మాటలకి వినట్లేదు. మీరు పైకి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా, చాలా అందంగా ఉంటారు. కానీ ఎంత బ్యూటిఫుల్, మనసు ఎంత మంచిదో, మనిషి ఎంత బావుంటారో, లోపల నుంచి కూడా మీరు అంతే మొండివాళ్ళు. మీరు ఏం చెయ్యాలనుకుంటారో అది చేస్తారు. వాళ్ళు చెప్పేది మీరు వినరు. ఇది వాళ్ళ ఫీలింగ్. ఎంతసేపటికి మీకేం కావాలో ఆలోచిస్తారే తప్ప, నేను అనుకున్నదే జరగాలి, నా ప్లాన్ ప్రకారమే జరగాలి, నేను డిసైడ్ చేసినట్టుగానే అవ్వాలి అనుకుంటారే తప్ప, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళ పరిస్థితులు కానీ మీరు అండర్‌స్టాండ్ చేసుకోరు. మేబీ అందుకే ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బికాస్ మీరు చాలా మిమ్మల్ని మర్చిపోలేరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది. ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒప్పించడం, అట్లా అని మీ నుంచి దూరంగా ఉండలేరు, అట్లా అని మీకు దగ్గరగా అవ్వలేరు. బికాస్ మీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మీరు చాలా స్టబ్బర్న్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. తగ్గేదే లేదంటారు. మేబీ ఈ విషయం ఈ పర్సన్ ఇంకెవరికైనా కూడా చెప్తూ కూడా ఉండొచ్చు. మేబీ వాళ్ళ ఎందుకు ఇంత కంట్రోల్ చేసుకుంటూ, ఇంత బాధపడుతూ, ఇంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి నీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కదా వాళ్ళకి. ఇది సిట్యుయేషన్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా అని అడిగితే, లేదు వాళ్ళు చాలా మొండివాళ్ళు. వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకుంటారు. నన్ను అర్థం చేసుకోరు, సిట్యుయేషన్స్ అర్థం చేసుకోరు. అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారని కానీ, మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ మేబీ మీ మొండితనానికి వాళ్ళు భయపడుతున్నారు అని కూడా ఇక్కడ కొన్ని చెప్పొచ్చు. సో, 5 ఆఫ్ పెంటికల్స్ మీ వెనకాల వీళ్ళేం చేస్తున్నారు అంటే, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి దూరం అయ్యారో, అప్పుడు టోటల్లీ వీళ్ళ లైఫ్‌లో అంతా లాసే జరుగుతుంది.
మేబీ అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎమోషనల్‌గా కావచ్చు, మనీ పరంగా కావచ్చు. సో, ఏదైనా సరే హెల్త్ వైస్ అయినా కావచ్చు. ఈ పర్సన్ కంప్లీట్‌గా లాస్ చూస్తున్నారు. ఇంకక్కడ ఏం లేదు. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ లాస్‌లో ఉన్నారు అండ్ కూర్చొని ఏడుస్తున్నారు కూడా. ఒక్క నిమిషం. దీనిలో చూపిస్తాను. ఈ కార్డ్స్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్. ఏడుస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ బయటికి వేరేలాగా చూపిస్తున్నారు. ఓకేనా? హెల్త్ పరంగాను లాస్‌లో ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. మనీ లాస్‌లో, హెల్త్ పరంగా లాస్‌లో. సో, అన్నిట్లోనూ ఈ పర్సన్ లాస్‌లో ఉన్నారు. మీ వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చెప్పడానికి అన్నీ లాస్‌లో ఉన్నారు. ఓపిక, సహనంతో అన్నీ ఏదో ఒక రోజు సెట్ అవుతుంది. మీరు కూడా ఏదో ఒక రోజు తనని అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజు సార్ట్ ఔట్ అవుతుంది అనే హోప్‌ఫుల్లీ అయితే ఈ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఈ పర్సన్. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, వేరే వాళ్ళ ద్వారా అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, ఇట్లా ఏదో చేస్తున్నారు. హర్మిట్. ఇది కూడా ఏడవడమే కనిపిస్తుంది. ఈ బాధ భరించలేకపోతున్నారు. ఎప్పుడైతే మీ నుంచి ఈ పర్సన్ దూరం అవుతున్నారో, సో ఏస్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ కావాలి. కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? మీరు అడిగింది వాళ్ళు ఇప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇస్తే తప్ప నేను నీతో మాట్లాడను అని మీరంటున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. సో, వాళ్ళకి ఎట్లా మళ్ళీ మీతో మాట్లాడాలి? ఎట్లా మళ్ళీ రీయూనియన్ అవ్వాలి? ఎట్లా మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి? అర్థం కావట్లేదు. దారి కనిపించట్లేదు. మీ వెనకాల ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీకోసం ఏడుస్తున్నారు. మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. కానీ బయటికి మాత్రం అట్లా చూపిస్తున్నారో లేదో నాకైతే తెలీదు. బయటికి మేబీ అట్లా చూపించకపోయి కూడా ఉండొచ్చు. సో, ఈ కార్డ్స్‌తో చూద్దాం. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే మీతో మాట్లాడరో, ఎప్పుడైతే మీతో మాట్లాడకుండా దూరంగా ఉంటారో, మీతో మాట్లాడలేదు ఈరోజు అంటే వీళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చేజ్ చేయడానికి ట్రై చేస్తారు.
ట్రస్ట్. నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ నమ్మకాన్ని గెలుచుకోవాలి అనుకుంటున్నారు. మీ ట్రస్ట్ గెలుచుకోవాలి. మీ నమ్మకాన్ని గెలుచుకోవాలి. సో, మీ ఇద్దరి మధ్య ఈ ఈ డిస్టెన్స్, ఈ దూరం తగ్గాలి అంటే తప్పకుండా మీ నమ్మకాన్ని గెలుచుకొని తీరాలి. ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేసినట్టుగా ఇంకెవరూ ట్రస్ట్ చేయరు. ఈ పర్సన్‌ని మీరు నమ్మినట్టుగా, మీరు నమ్మి తనకి తోడు ఉన్నట్టుగా ఇంక ఎవ్వరూ ఉండరు. అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ వెనకాల ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ మీ నమ్మకం గెలుచుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది కూడా అదే చూపిస్తుంది. న్యూ వర్షన్. ఇంకొక కొత్త రకంగా. సో, ఏదైతే మీ ఇద్దరి మధ్య తనలో ఏమైనా మార్పులు చేసుకోవాలి అంటే తను మారటానికి, ఇప్పుడు మారి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి తనలో ఉన్న ఇంకొక కొత్త రూపాన్ని, న్యూ వర్షన్ అది చూపించాలి అనుకుంటున్నారు. మీ వెనకాల ఏం చేస్తున్నారంటే మేబీ ఇవన్నీ వేరే వాళ్ళకి కానీ మీ పర్సన్ చెప్పుండొచ్చు. నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. తన కోసం లేకపోతే వాళ్ళ కోసం నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకుంటున్నాను. కొత్తగా నన్ను నేను మార్చుకొని వాళ్ళ ముందు చూపించాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు. మేబీ ఇది వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళకి వాళ్ళుగా ఓన్‌గా కూడా ఆలోచించుకోవచ్చు. వాళ్ళని వాళ్ళు ఇక్కడ బెటర్ చేసుకుంటున్నారు. మీ వెనకాల మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళు మీకోసం మారతారు అనే నమ్మకం వాళ్ళకుంది. సో సారీ, 1 కార్డే కావాలి. క్రియేటివిటీ. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా లేకపోయినా మీ ముందు ఏంటంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. సో, మీ ముందు మాత్రం హ్యాపీగా ఉన్నట్టు, వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు, దే ఆర్ హ్యాపీ అన్నట్టు మీ ముందు పోర్ట్రే చేస్తున్నారు. మీ ముందు అట్లా చూపిస్తున్నారు. బికాజ్ మీరు లేనిదే వాళ్ళు లేరక్కడ. బట్ అలా చూపిస్తున్నారు అంతే. షో ఆఫ్ అంటారు కదా, అది. అడ్వెంచర్. సో, ఇప్పుడు ఈ పర్సన్ మీ వెనకాల ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే కొన్నిసార్లు మేబీ మీ పర్సన్ ట్రావెలింగ్ కానీ ఇట్లా కూడా ఏమన్నా చేస్తూ ఉండొచ్చు. మేబీ ఇప్పుడైతే ఎట్ ప్రెజెంట్ రిస్క్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. మీతో కలిసి అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, చూడండి, అవుట్ సైడర్. సో, బయట వాళ్ళలాగా మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇట్లా చూడండి, డోర్ దగ్గర ఉండి చూస్తున్నారు అవుట్ సైడ్కి. మీరు ఎలా ఉన్నారో ఏంటో అది తెలుసుకుంటున్నారు. సో, మేబీ ఇప్పుడు మీ పర్సన్ మీ వెనకాల ఏమనుకుంటున్నారంటే మీతో మళ్ళీ కలిసి జర్నీ చేయడం అంటే అదొక అడ్వెంచర్ అనుకుంటున్నారు.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.